నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసానండి వర్క్ ఏమైనా ఉంటుందేమోనని చెప్పి. లేదండి, ఈవినింగ్ అయిపోయింది, ఇంకా కన్ఫర్మ్ చేసేసుకున్నాను వాళ్ళు ఇంకా రెస్టే అని చెప్పేసి. అలా అనుకునే టైంలో ఇలా కస్టమర్ వచ్చారండి. ఇంకా అక్కడి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే నైట్ 9:30 అయిందండి. ఇంకా అలా ఆల్మోస్ట్ రెస్ట్ అనుకున్నానండి. సడన్ గా వచ్చేసరికి బాడీ సహకరించలేదన్నమాట. ప్రెజర్ పడేసరికి వేరే అమ్మాయిని పిలిచాను, నా స్టూడెంట్ ని. తను వచ్చి నాకు ఎందుకు వర్క్ చేస్తున్నంత సేపు ఏమీ అలుపు రాదు గానీ మధ్యలో ఒక్కసారి రెస్ట్ తీసుకున్నానంటే గనక నా బాడీ ఇంక సహకరించదు. రెస్ట్ తీసుకోక ముందు ఎంత కష్టమైనా సరే అలా చేసుకుంటూ వెళ్ళిపోతానన్నమాట. పెడిక్యూర్ విషయానికి వస్తే నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో చాలా మంది అన్నారండి, ఇక్కడ చాలా బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి గానీ కొన్ని బ్యూటీ పార్లర్స్ లో మాత్రం పెడిక్యూర్ చేయమంటున్నారండి అని చెప్పి. మనం ఒకసారి వర్క్ నేర్చుకొని బ్యూటీషియన్ అయిన తర్వాత కాళ్ళు పట్టుకోమంటే కుదరదండి. మనం 100% వర్క్ లో న్యాయం చేయాలి. అది బ్యూటీషియన్ ఒకటే కాదండి, ఏ వర్క్ అయినా అంతే. నేను అట్లా అనుకుంటానండి, మరి అందరి గురించి అయితే నాకు తెలియదు. ఇంకా ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత వేరే క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఇయర్ లాక్ చేశానండి. దాని వీడియో కూడా పోస్ట్ చేశాను, చూడండి.